తన బావకు అన్నం ఇచ్చొచ్చినాక నేను ఎత్తుకొని కడుపు నుండి అన్నం తిని పెడతారా పిల్లగాడు అక్కడ దగ్గరనే కాళ్ళల్లో పిల్లి మీద వెళ్ళట్టు అక్కడ అటు ఓని తెలియడు ఇటు రాని తెలియడు గలవల్ల నిలబడ్డాడు పిల్లగాడు అక్క ఆకలో ఆకలో అంటే అక్కకు పానం నల్లాడుతుంది నామది అయ్యా బుగ్గడ నామది ఓ దేవా శంకర తమ్ముడికి పెట్టినాది ఓ దేవా శంకర అయ్యా బుగ్గడ నామది ఓ దేవా శంకర తమ్ముడికి పెట్టినాది ఓ దేవా శంకర పిల్లగాడు రాజు రాజు బుక్కడంతా అన్నం అంగిళ్ళలో పెట్టుకున్నాడు అక్క ఆగో చిన్న పిల్లగాళ్ళు అమలాలా ఎంతైనా కానీ ఆట మీద పడితే ఆకలి మరిచిపోతారట అగో బుక్కడ అన్నం తిన్న పిల్లగాడు అక్క ఇక నాకు చాలు అనుకుంటా అగో ఆ పిల్లగాడు ఆట కోయిలి పిల్లగాడు ఇంటి ముందర ఆట ఆడుకుంటాండే అక్క నాకు చాలు అన్నమని పిల్లగాడు అక్కడ ఆడుకొని పోతాను ఇంటి ముందర పిల్లగాడు ఆడుకొని పోయినప్పుడు ఆ బిడ్డ పల్లెంలో అన్నం వేసుకున్నది అన్నం పట్టుకొని తన వంట భర్త బేటికమ్మ బిడ్డ భర్త బేటికి వచ్చిన అది ఓ దేవుడా భర్త బేటికి వచ్చిన అది ఓ దేవుడా పల్లెం చేతికి పోతుంది అరే నీ తమ్ముడు పెద్దోడా నేను పెద్దోడా ఎంత లేదన్నా నువ్వే పెద్దోడు నా తమ్ముడు ఎట్లా పెద్దోడు అవుతాడయ్యా నీ తమ్మిని ఎంగిల్ అన్న ఎవరు తినాలి అయ్యా నా తమ్ముడు ఎంగిల్ అంటే నా తమ్ముడు ఇచ్చి పెడితే నేను తింటా నేను ఇచ్చి పెడితే నా తమ్ముడు తింటాడు కానీ నా తమ్ముడు ఎంగిల్ నేను తినేదాన్ని అయ్యా వాడు పెద్ద వాడు నాకన్నా చిన్నోడు నా ఎంగిల్ వాడు తినాలి వాడు ఎంగిల్ అన్నం తెచ్చి నాకు ఇస్తావా పల్లెలో ఒక తల్లి అన్నరా నీ తమ్మిని అంగిల్ అన్నం తెచ్చి నాకు ఇస్తావా వాడి పుడక పుట్టలే వాడి పుడక పుట్టినావా నా ఎంగిల్ వాడి తినాలి వాడి ఎంగిల్ తింటా ఎందుకే ఉంటారా చెల్లె వచ్చినది బాబా అతేమి తప్పు చేసిన లంగతనం చేసిన దొంగతనం చేసిన బావ నువ్వు ఎందుకు కొడతారా పొల్లు వచ్చినప్పుడు దండలెక్కాలు అందుకున్నదే అప్పుడు ఆ పిల్లగాడు క్షత్రియ మరి ఇంటి ముందర ఉన్న పిల్లగాడు రక్తశీల మహారాజు అక్కల కొడదండి వెనకన కింద ఊరికి వచ్చాను బావా క్షత్రియ రాజు ఆగు అరే నా అక్కడ చేసుకున్న భార్య కాబట్టి నా అక్కడ వీళ్ళ కోసి పోగులేసే అంత అధికారం నీకున్నది కానీ నా చిన్నక్కను కొట్టే అధికారం నీకెవరిచ్చిండయ్యా
నా అవ్వదత్తయ్య కన్ను కొడుకు లెక్క సాదుకుంటే వాడు నాకే మరల వాడతాడు. ఏడేళ్ళ పోరాడికి ఎవరికి వచ్చి నా పెద్దక్కను పెళ్లి చేసుకుని నీకు అధికారం ఉన్నది కానీ నా చిన్నక్కను ఒకటి అధికారం ఎవరిచ్చారంటే నాకు ఇప్పుడు మరవాడోడు మళ్ళీ పెరుగుతానే మరవాడా? అరే నీ చిన్నక్కను ఒకటి అధికారం నాకు లేదు. నా ఇంట్లో నేను తెచ్చిన అన్నమే అందుకు నువ్వు ఎవరో వచ్చా నాకు ఇట్లా వచ్చావురా? బావా క్షత్రియ రాజా ఒక్క మాట అన్నందుకు ఇలా నాకిట్లా పుట్టినవరా నా ఇంటికాడని ఒక్క మాట నిన్ను ఒకటికి ఎట్లా వచ్చిందే? ఓ బావ క్షత్రియ రాజా ఇవాళ నా అవ్వయ్య నాకుంటే నీ ఇంటికి వస్తున్నా బావో. నేను అవ్వయ్యం దాచుకున్న పిల్లలే బాబా నీకే పాడినా అయితే బావో. అయ్య బావ రావే బావా క్షత్రియ రాజా క్షత్రియ రాజా అవ్వ గురుతు తెలవదే అవ్వ గురుతు తెలవదే బాబు గురుతు తెలవదే. ఓ బావా క్షత్రియ రాజా అవ్వ గుర్తు తెలియదు నాకు అయ్య గుర్తు తెలియదు. నేను పసి పిల్లగాని కాడికెళ్ళి నా కారణమా నా కర్ణవతి నా తమ్ముడు బతకాలి నా తమ్ముడు బతకాలని అల్లారముదే నన్ను దాదుకున్నారు. నువ్వు బాబు కాదు బాబో నా తండ్రివని నేను ఊహించుకున్న కాదే బాబా. అయ్య గంట మాట బావా గంట మాట బావా నోటికెట్లా వచ్చింది? ఓ బావా క్షత్రియ రాజా ఏ దేవుని గుళ్ళ మన్ను ఓసుకున్నావో చిన్ననాడు అవ్వ దాచుకున్నావు అయ్య దాచుకున్నావు గంట మాట నేను అడిగి వచ్చిందంటే బాబా ఇలా మేము ఇంట్లో ఉంటే అగ్గి అయ్యబట్టి ఇనుకొక్క దెబ్బ ఇనుము అయ్యబట్టి అగ్గికొక్క దెబ్బ అనుకున్నాడు పిల్లగాడు రక్తశీల మహారాజుమా. అయ్యా చిన్నగా బేటికి చిన్నగా బేటికి రానవచ్చినాడా ఓ అక్క కర్ణవతి దేవి ఇక మనం ఎందుకు బతకాలే అక్క గంత మాట నోటికి వచ్చిన మాట ఎనుకో పోతలేదు. ఈ అల్ల మనకుంటే మన బాబు మనకుంటే మన వస్తుమా మన అదృష్టం మంచిగా లేకనే ఇలా వీళ్ళింటికి అత్త గంత మాట మన బాబు అంటాండే అక్క. మనం బతకావద్దే ఉన్న భూమికి బరువు ఇవాళ మనం ఎందుకు ఉండాలి అని ఆ పిల్లగాడు రక్తశీల మారదు చిన్నకన పట్టుకున్నాడు. ఓ అక్క కరణవ్వా భూమి మీద అన్నం బాగుంటేనేమో బతుకుదాం అన్నం బాగి లేకపోతే మన ప్రాణం పోతుంది ఏంగవ్వా. వాళ్ళు అక్క బేటికి వచ్చినారే ఓ నాయనవా అయ్యా నా కాంగరణమ్మా పుట్టినా మీరు ఏమి సుఖపడ్డరే ఏమాయి పడ్డరే ఓ అక్క అన్నవతి దేవి ఈ అల్లగా ఇద్దరు అక్కలుగా రాజన్న చదువుకున్నట్టు అక్క నన్ను వెళ్ళారు ముద్దే చదువుకొని గా తమ్ముని జీవనం పోతే 11 రోజుల బట్టి అయ్యో గా తమ్ముని పాట పడతలేరా అక్క ఇక నేను బతుక ఇక నా జీవనం తీసుకుంటానే అక్క నాది ఎవరి తీరు బతుకున్నాను
అగ్గాదా పానం పోతే అమ్మయ్యలేని తమ్ముడు నా తమ్ముడు వచ్చిండని నా మన మాంసం కాకుల కత్తల పాలు నా తమ్ముడి పాలమే అడవిలో నా మన మాంసం ఈ పుల్లగా పుల్ల తెచ్చినల్లు కాడబెట్టి మీ తోడబెట్టినల్లు కక్క అయ్యా పిరికడన్నావు పెట్టేనా కాకంతా బలిగములా తమ్ముడా తమ్ముడ రక్తశీల చింత మాటలు అన్నవురా నా తమ్ముడా ఏడేళ్ళ కొడుకు అయ్యా నా తమ్ముడు ఈ యొక్క మాటలు రా నా తమ్ముడా ఏ దేవుడిచ్చినాడు నా తమ్ముడు ఏ దేవుడిచ్చినాడు నా తమ్ముడా సావన్న మాట కాదురా నా తమ్ముడా రోడ్డుకెత్త వచ్చే నా తమ్ముడా సత్య కనిపిస్తావారా నా తమ్ముడా సత్య కనిపిస్తావారా నా తమ్ముడా ఊరు తమ్ముడా రక్తశీల రాజా అక్క నాకు చిట్ట ఉట్టి నిలవచ్చిపోతలే అక్క నాకు నువ్వు అన్నం తింటే అక్క ఈ తమ్ముడాది కత్తెలు బుక్కడు పువ్వు నాకు పక్కకు పెట్టు అంటున్నావు తమ్మి మన సుందరి దేవి మన బాబు సుందర శీల రాజు అన్నట్టు తమ్మి రవన్నగా సరోజనమా మనం పుట్టినట్టుగా అమ్మయ్య రాజుల కడుపుల తమ్మి ఇద్దరు బిడ్డల కన్నుడు ఒక్క కొడుకు రాజన్నను కంటే ఆ రాజన్నకు చీట్ట పుట్టి తమ్ముడు ఆ మందు తాగేటప్పుడు తమ్మి ఏ అక్క అదికి రాలేదారా రాజు ఓ అక్క శ్యామలవా నా హరితవా నా తమ్ముడి కింద దించితే మన్నంటుతుంది అక్క మీరు ఎద మీద నడకలక్క నాకు నడకల్లు నేర్పినారే నాక నేను వెళ్ళిపోతా ఉన్నా తమ్ముడు ఉన్నాడని అక్క ఏడాది కుక్కనాడే అక్క మీరిద్దరు రెండు రాకెట్లు పట్టుకొని నా ఇంటికి వచ్చిన్నాడు అక్క ఈ లంకంతా ఇంట్లో నేను లేకపోతే నా కడుపులో కొడుకుండే బటిగా నా కొడుకు మీరు రాకెట్ కడతారా నాకు బిడ్డుండే బటిగా నా బిడ్డకు మీరు రాకెట్ కడతారా అనే అక్క నాకు జామలవా నాకు పోతన పోతన్నాక నాక తమ్ముడన్న మాట కాదు నాక మీ కళ్ళ బాగిలేదు నాక ఉండనాలి వెళ్ళనాలి నాకు వాడు రమ్మని ఎవనోడే నాక నన్ను పట్టి బాధ పెట్టినాడే నాకు నేను పోతున్నా మావో
మనం బామర్దులం కాదు బావా, నన్ను తోడ పుట్టిన తమ్ముడు వెలుసుకున్నావు బావా. ఓ బావ శ్రావణయ్యా, మా అక్కల తీసి మీ చేతులు పెట్టినాం బావా. మీకు కోపం వచ్చి ఏదన్నా మాట ఏదన్నా దెబ్బ కొడితే నా అక్క శ్యామలవా, మా అక్క హరితవా 10 రూపాయలు ఏంటి జమనాదిచ్చే తమ్ముడు ఉన్నాడని. అయ్యా మా అక్కలైతే కాదే ఓ బావో, నా ఇంటికి అత్తరానే ఓ బావా. ఓ బావలాల నిరోధన్నా మా అవ్వయ్య రాజులు ఉంటాళ్ళు బావు. ఓ నయన రవీందరు, ఓ సరోజనవా, నన్ను గుల్లెడు వెగుళ్ళ కన్నరేమో. అవను సరడు రక్తం పురుషుడు వేసుకొని పురుషుడు రక్తం పుట్టాడన్న మరువు వేసి నాకిద్దరు బిడ్డలు నాకొక్క కొడుకని మీరు కాని కట్టబడ్డరవా నావు, లేని బాధపడ్డరవా నాగవా, లేని బాధపడ్డరవా నావు. నేను వెళ్ళిపోతూ ఉన్నా నాగవా, నీ కొడుకులైతే నావు, నీకేముంది నవా నాగవా. ఓ అక్క హరితవా, ఓ అక్క శ్యామలవా, మనము ఇంట్లో అక్కో ఎన్నడన్ను వాళ్ళకు తువాళ్ళకు లేచి నా కొడుకు రాజు లేకుండా నాకు 2 బిడ్డలని ఉన్నారని మీ ఇంట్లో నుంచి వచ్చినాడు అక్క. వీళ్ళు ఎవరి గండం ఎవరి పిండమని అక్కో. అప్పుడు మీరేదన్నా మాట అంటే వాళ్ళు నా ఫోటో చేసుకుంటాం అక్కలారా, ఎడతారక్క అక్కలారా. తమ్ముడు రక్తజేల రక్తజేల, తమ్ముడు ఎరగ్గ రాజన్న తెచ్చిపోతే వాళ్ళిద్దరు అక్కల కనబడుతండ, వాళ్ళ బావల కనబడుతండ, రాజుల కనబడుతండ. తమ్మి తమ్మి నువ్వు వల్ల తెచ్చిపోతు నా తమ్ముడు, నాకెట్లా కనబడతావు నా తమ్ముడా. ఇవాళ వీళ్ళకి ఇంట్లో ఉంటే మాత్రం మరి మన బావ క్షత్రియ మహారాజు ఏదైనా మాట మనసు నచ్చిపోతుంది. ఇలా దయ్యం వచ్చి కయ్యం పెట్టించినట్టు అక్క నడవంతరా వచ్చిన వాళ్ళు నడవంతరాన్ని పోతాం, కానీ బావతో కలిసిమెలిసి ఉండి అక్క మీరు బతుకుంది. ఒక చిన్నక్కడి ఎక్కడికన్నా వెళ్ళిపోతాం అమ్మా. తమ్ముడా ఇలా నువ్వన్న మాట ప్రకారం అక్క మేము ఏమిటి మీ ఇంట్లో వెళ్ళేందుకు మీరు కలిసి ఉంటున్నావు అంటాను. సరే తమ్మి, భూమి మీద మీకు నూకలు బాగుంటే నువ్వు భూమి మీద బతుకుంది, లేకపోతే బ్రహ్మ తీసుకోపోతే ఎవరు అడ్డం ఉండర్రా. నువ్వు పోయి కట్టం వచ్చిన ఏ బాధ కలిగినా కట్టం వెళ్ళ పోతానని బాధ వెళ్ళ పోతానని నీ ధర్మాస్తం ఇచ్చి నా నెత్తిలోన మోపి ఇంకా భూమి మీద బతుకుతా కానీ చచ్చిపోనని ప్రమాణం చెయ్యరా. నీకు తమ్ముడంటే గంత ప్రియం, నీకు తమ్ముని మీద గంత భ్రమం నాయక. ఆ ప్రాణం తీసుకుని అక్క మీద నెత్తి మీద చెయ్యి పెట్టి నేను పోతాను. ఇద్దరు పిల్లలు వినక ఇల్లు ముఖం చూసుకుంటా ఆ చిన్న కరుణ ఉన్న ఆ పిల్లగాడు రక్తశీల మారాదు వల్ల వల్ల ఏడుచుకుంటా. అరరే కరుణ బాబా
ఆడపిల్లలు అఘోరమైన అడవిలో కాదు ఆకలైన గడుపు వల్లిపోయిన ముఖం అన్న పిల్లగాడు రక్త సీల మరద ముఖం చిన్న చేసుకున్నాడు పోయి అక్క గడ్డం వచ్చి అక్క అది ఏదో తెల్ల తెల్లని బంగ్లాలు కనిపిస్తాను నాకు బిక్కడంత అన్నం లేకపోతే అయ్యా నా యొక్క బాణమే నా యొక్క ఆకలైన గడుపు కాదే నా యొక్క వల్లిపోయిన ముఖమైన తమ్ముడా అట్ల వైపు ఇక్కడ అన్నవాడు కద్దరా తమ్ముడా ఈ చెట్టు కింద కూర్చోమన్నదే ఆ చెట్టు కింద కూర్చొని గాని అడవిల్లా నడవద్ది కదనే తన ఊళ్ళకి వచ్చింది ఊళ్ళకి వచ్చి ఉమ్మరి మాధవి ఇంటికి పోయింది ఒక సిప్ప దానం చేస్తే ఆ సిప్ప పట్టుకొని అడవిల్లా చూడరాదే ఇంటింటికి అడుక్కున్నామని రామ రామ రఘురామ దేవా రామ రామ రఘురామ దేవా అయ్యో రామ అయ్యయ్యో రామ దానమేసే ఓ తల్లులారా దానం వల్ల మీరయ్యలేరా దాన కడతా దాగబోదు తల్లి కంచి పోతారా అయ్యా నీది కడుపు చల్లగున్నా నీది కడుపు చల్లగున్నా కొమ్ము పూస నడగబట్టే కలగన్నా ఓ బిడ్డనమ్మా పైసలే పది జిందగీ తీసుకుంటాడు పొలగాడు రాత మీద మన్ను అయ్యా రాత మీద తుమ్మెత్తిపోయా నీతిలేని మరి బ్రహ్మదేవా రాత ఎట్లా నాకు రాసినవరా రాత మీద మన్ను అయ్యా ముందు చూపు నువ్వు చూసినావా ఎనకరాత మాకు రాసినావా ఎనకరాత మాకు రాసినావా అందరూలే ఉట్టలేదా కొందరులే మేము పెరగలేదా ఏమి లేని గాయముల వాడాలా ఏమి చూసి నిలిచినామో ఈలనాడు వేముల వాడా
వెనకన కరుణావతి దేవి ఆ ఊళ్ళో పోయినప్పుడు ఊరాన ఊరు మరి దానం చేసిందా మరి ఆ బిడ్డ దానం పడకుండా ఉండని అగో అదే ఊరిలోన మల్యాలగిరి నగరము అగో మల్యాలగిరి నగరమురా ఆ మల్యాలగిరి మహారాజు మల్లికాంబ కన్న బిడ్డ మమత రాణి అయితే మరి ఆ బిడ్డ ఊళ్ళో అన్నవాడికి వస్తుంది ఆ కరుణవతి ఈ మరి రాజు మల్లిగిరి మహారాజు ఆ మల్లిగిరి మహారాజుకు రాజ్యం ఉండే దేశం ఉండే రాజ్యం ఆగమైంది దేశం ఆగమైంది 6 కమ్మలు 7 పెండ్ల గుడిసెమ్మ ఉపాయింది అంటే బండ్లు పోయి ఓడలు కావచ్చు ఓడలు పోయి బండ్లు కావచ్చు అయితే అప్పుడు ఏమి లేక ఈ మల్లిగిరి మహారాజు అనుకున్న బిడ్డకు పెళ్లి చేద్దామంటే నా పిల్లం సోకులు ఎక్కువ అవుతాయి ఇక నీ ఎవరన్నా వస్తాను చూస్తాను మళ్ళీ తను పోతాను అటే పోతాను నా పిల్లం ఏం చేస్తుంది బదలేమో సన్న బియ్యం వస్తుంది దొడ్డు బియ్యమో మళ్ళీ పెడుతుంది ఇక నేను అప్పు లేదు ఇల్లు లేదు ఈ ఊళ్ళే ఇక మేము ఎందుకు బతకాలి నా భార్యను తీసుకుంటా నా బిడ్డను తీసుకుంటా ఆ కిన్నెల వాడి సత్తం ఇక అనుకున్నాడు మల్యాలగిరి మహారాజు అయ్యగారు సంపాదన ఆట అమ్మగారు పశువు కనుకైతాడు ఇప్పుడు ఏమైంది మొగోడు ఇంత వేయాలి ఆడలు ఇంత వేయాలి మొగోడు 10 రూపాయల పని చేస్తే ఆడలు 5 రూపాయల పని అన్న వేయాలి తక్కువ చేసినా మరి ఇప్పుడు నేను ఏం చేయలేదు ఇంత పాప నీ సుంగరే బిడ్డ సుంగరం లేదా 6 కమ్మలు 7 పెండ్ల గుడిసాయే మరి నీ ఎత్తి బిడ్డను చూసానికి వస్తారు దీన్నే చూస్తాను అటే పోతా అంటే ఎట్లా అన్నట్టు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట మళ్ళీ ఎట్లుండాలి మరి బిడ్డ గట్ట గిట్టని బిడ్డను తయారు చేయాలి కొద్దిగా జిలజిల లేదా మనిషి ఎక్కడ మనిషివి ఇలా కొత్త చీర కట్టుకున్నా తప్పేనా దుసుకున్నా తప్పేనా ముడుచుకున్నా తప్పేనా పువ్వులు పెట్టుకున్నా తప్పేనా నువ్వు ఉన్నప్పుడే ఇవన్నీ పెట్టకపోతే మా చచ్చినాక పెట్టానా నాకు ఇక ఉండదు అయితలేదు ఏం చేస్తావు నువ్వు నేను మన బిడ్డ ముగ్గురు ఆగం పోదాం ఆ కిందలో పడతాను అబ్బా ముగ్గురం లేకపోతే ఇంకెందుకు బతకాలి మనం మరి నేను అప్పు లేని ఇల్లు లేదా నువ్వు బదలు లేని ఇల్లు లేదా లేదు కానీ అటో ఇటో నువ్వు చేసుకున్నందుకు నీ మాట నేనెత్త గాని నా పూరి ఇంటిదో ఇల్లు దాని అబ్బా దాన్ని చూడు బంగారీ బొమ్మ
శ్రావణికై మమ్మీ 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 ఏందే ఏ ఉప్పు పుట్టాలకి వేసినా ఎవరు ఏంది శ్రావణ్ ఏంది తీసుకుంటా ఆదా కట్ట ఆయన బిస్కెట్ దొరికింది అంటుండు. నీకు మానవ అనిపిస్తారా మనకి ఇస్తారా ఆదా కట్ట ఓ అబ్బో లంగా ఇక ఏమైనా ఎగిట్టున్నా కదా వీడియో పెళ్లి చేస్తాను దాన్ని చూస్తాను వచ్చిన దాన్ని చూస్తాను అవతల ఏంది డాడీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు సాంగాలు పీని వాళ్ళ హోంవర్క్ ఉంది నేను ఏం చేయాలి ఏమున్నది హోంవర్క్ ఉన్నది నేను ఇంటికి పోతాను హోంవర్క్ ఉందా రేపు ఎవరు చెప్తాను చదువు పాడువాడా తిను తిను సమ్మక్క దేవుడు మన ఇల్లు ఉన్నది అయితే విజయ్ ఏంది డాడీ నేను ఉల్లవేనప్పుడు మంచిగా ఆయన ఎత్తిపాడానికి గట్ల కాదే అంతే చావని కొరగడు ఇది కొరగడు ఎక్కువ ఆయన ఎక్కడా చూడు నీ బాబు ఎలా తల్లికి వదిలిపెట్టే మేకపోతున్నట్టు మధ్యలో బుట్ట పెట్టాడు కంటే ఎత్తిపాడు ఇస్తున్నది ఓ ఇది హెయిర్ స్టైల్ చేయించిన హెయిర్ స్టైల్ ఉంటదే ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఆని మొక్కలు లెక్క ఉంటది చెప్పాలి ఏందేమో బాబు నా ముందట మీరు ఏం గుసగుస రాదు రాదు నేర్పు ఒక పని విజయమానం పోయి ఇప్పుడు మనం పోతా అంటే బిడ్డ ఏ చెట్టు కన్నా ఊరి పెట్టుకొని చచ్చిపోదామని చెప్పినాం అనుకో బిడ్డ రాదు మనం నమ్మియాలే నువ్వు నేను మన బిడ్డ పోయి ఏ చెట్టు కన్నా ఊరి పెట్టుకొని చచ్చిపోదాం బిడ్డ మీ అమ్మగారింటికి పోదాం రా బిడ్డ అక్కడ దుర్గమ్మ చేస్తాను దేవుడు చేస్తానని చెప్పి అన్ని తీసుకొని ముగ్గురం పోదాం నన్ను చూస్తాను కొంగు ఎందుకో పిలువలే అమ్మమ్మల ఇంటికాడ అమ్మమ్మ దుర్గమ్మని చెప్తారంట దేవుని చెప్తారు దుర్గమ్మనా నేను రాను ఎందుకే నేను స్టడీ చేయాలి కాలేజీ పోతా రేపు నేను ఒక్కరోజు ఉందా దుర్గమ్మనా మరి ఎప్పుడు మేము ముచ్చాకాచి అమ్మమ్మ నుంచి పోకపోతే ఎప్పుడు పని పెద్ద దుర్గమ్మ ఏంటి డాడీ వాటి వాళ్ళు ఇంతవరకు ఏం పని చేయలే ఇప్పుడే దుర్గమ్మని చెప్తాడు బిడ్డ ఓ రమ్మని ఒక్కతిగా బతలాడింది మా అవ్వ పోదా ఏవాలే చెప్పగంతి యజో మీరు ఏం సాయి చేసుకుంటారు సాయి ఎక్కడ సైగ పాడవాడే ఇంకా ఇప్పుడు నువ్వు పుట్టిన సైగ ఇంకా నువ్వు పుట్ట ముందు కట్టిన సైగ వేసింది కానీ ఏదో కన్ను వేసి నువ్వు పుట్టినావు నువ్వు పుట్టకైతే నువ్వు పుట్టిన సంచికి సంచి వచ్చింది నీతోటి వచ్చింది తనకు వచ్చిన కావచ్చు లేకపోతే బట్టలు దొరుకు అమ్మమ్మ ఇంటికి బట్టలు దొరుకుని 3 రోజులు ఉండాలి ఆడ నేను పట్టుకొస్తుంది ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఎక్కడ ఏంబడి ఆగో జమదారి కోయిలో మళ్ళీ ఇట్లా రాదు తిరుమల పార్వ ఏ సోపదరా నీ సోపదరి మండమయ్య లంజ సోపదలు వచ్చావు ఇయ్యాలి నీ సోపది మందుతులు ఆయన నీ సాగు పాడరా నీకేం పుట్టిందో నాశనకరం అప్పుడు సంవత్సరం అయింది ఇప్పుడు సమ్మక్క అయ్యా అడిగేది కావాలి
కొడుకులతో పోరగాళ్ళు ముందరే నడిచినట్టు నడుస్తారు వారికి బాబమ్మ ఉన్నది అలా సమర్థన సారక్కున్నది వారి ఇగో విజ నువ్వు అయితే ఈ బిడ్డకి ఇట్లని వచ్చిందో నన్ను అడుగు నీకు చెప్పుదా అప్పుడు జ్ఞానం పట్టినప్పుడు ఇవన్నీ మంచుకొని పనులు బాబు మరి అవ్వ కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు నా బిడ్డ మంచిగా గొల్లికి తెచ్చుకోవద్దానే గొల్లు ఎక్కడ తిన్నది రావా నేను కూర రావుతుంది ఆపు సంవత్సరం ఆగమైంది అమ్మగారి ఇల్లు లేదు బొమ్మగారి ఇల్లు లేదు పోయి చెట్టుకూరు పెట్టుకొని ముగ్గురం చేద్దాం మనం కొడుకో ఎందుకంటే నేను అప్పు లేని ఇల్లు లేదు మీ అవ్వ బదులు లేని కొంప లేదు సత్యం మీరు గట్టగా మీరు సత్యరాత్రిగా నాకు పెళ్లి చేసినాం కదా మా సరిగా పాడానికి ఒక గర్రం కొట్టు వస్తువులు 2 చెప్పులు నేనున్నది ఎచ్చిరుక నాకన్నా అందంగా ఉన్నారా ఈ ఊళ్ళో నన్ను అనేది అని ఆయన అనుకుంటా నీ కోడలు మంచి కలుసుకుంటే నువ్వు ఆగపోతావు వాళ్ళ కోడలు అనుకుని చూస్తారా నీకేం పుచ్చింది నా దేశానికి రాలా ముగ్గురం కావాలి నేను రావా ఎందుకు కావాలి బిడ్డ ఎందుకు కావు గట్టగా 4 కట్టాలు చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు సుఖాన్ని పెంచావు నన్ను అన్నావు నువ్వు సుఖాలు చూసినావు కట్టాలు చూసినావు నీకు ఆధార్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వచ్చింది గుర్తింపు కార్డు వచ్చింది ఓ ఇందిరా మిల్ వచ్చింది నాకేమన్నా ఆధార్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు వచ్చిందా నేను పెళ్లి చేసుకున్నా భర్తతో మంచి సంబరంగా తిరిగిందా పిల్లలకి అన్ననా నేను అయితే దెబ్బ నేను వేసుకుంటే రోజు ఆపు తాగుతూనే ఇంటికి ఓయ్ ఎవరు వేసుకోకుండా వాళ్ళిద్దరు అన్నం ఇవ్వడానికి వారు చెప్తుంటాడు వారు చెప్తుంటాడు వారు చెప్పు నిన్ను పాడబడ వారికి ఏం పుట్టింది ఏమని తిరుగుడు పాడబడి ఎవరు ఆయన అయితే ఒక్క అంగతో తిప్పుకొస్తాడు ఆయన ఓ వీళ్ళు తిప్పితే వీళ్ళు నరిమలే బాగా ఎవరు మనం నేను రాను ఎందుకే అంతే అబ్బా నేను రావా కావాలి నీకేం చెప్పినా చెప్పినా మనం ఉండద్దని చెప్పి అన్నావు రావే నీ కొట్టు రావే సత్తం బావే మనం ఉండేందుకే కొడుతాడు ఎటు కొడతానే బాబు నువ్వు ఆ బీరపు పువ్వును పట్టుకోవే ఆ పువ్వును మమ్మీ నువ్వు ఈ పువ్వును పట్టుకోవే నేను దాన్ని పట్టుకుంటా అంటే నువ్వు పట్టుకుంటే ఇంకా కొన్ని రోజులు అయ్యో మాట్లాడగా అనుకో అయ్యో నవ్వుకుంటా మళ్ళీ చచ్చావు ఇటు మొక్కల నీకు పిలిచిన పైసలు నీ కంట్రోల్ బియ్యం అని చెప్పి భయపడతారు అయితే ఎవరి కళ్ళ
అయితే అయ్యయ్య కానాడు ఇటు చిన్న వృక్షం పెద్ద అన్నమానాల కాంచాల మరి కింద ఊరు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు ముగ్గురు ఉరి పెట్టుకుంటే ఆ చెట్టు కింద ఉన్నాడు పిల్లగాడు రక్తశీల మారాదు. వాళ్ళు ఏరుకుండా ఉరి పెట్టుకుంటే ఎవరు కావచ్చు అని మరి ఆ అక్క కర్ణ మధ్య ఏమో ఊళ్ళ కన్నం అడకడం వేయింది. మరి ఆ అక్క ఊళ్ళ కన్నం అడకడం వేయింది కదా. ఈ తమ్ముడు రక్తశీల మన మర్రి కింద చూసే వరకల్లా ముగ్గురు ఎవరు కావచ్చు వాళ్ళు ఉరి పెట్టుకుంటాను. వాళ్ళు ఎవరన్నా కానీ ప్రాణం కాపాడిన వాళ్ళే పరమాత్మలు ఉన్నారు. నా అక్క వచ్చే వరకల్లా వాళ్ళ ఉర్లు పోసి వాళ్ళ ప్రాణం కాపాడుతాడు. రామ 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 దేవాయ నీకు సోబత్ బాగుండే బాగా ముచ్చట్లు పెట్టారు. ఎంత పని చేసిన అబ్బో నావా నువ్వేం పని చేసినావా నువ్వు ఎంత పని చేసినావు నావా నాకు పెళ్లి చేస్తాను పేరు అమ్మా నావా నన్ను ఎవరి చేతిలో వచ్చినాయి అమ్మో నీ వరకు బెల్లం పుట్టున్నట్టుండే కొంచెం పక్క పడ్డది. ఓ నాయ రంది పెట్టుకోని అయ్యా కొడుకు సేమ్ ఒక్కతే ఉండే. ఓ వాడేందుకు పక్క వాడతాడు. వానికి ఇప్పుడు మళ్ళీ వానికి తానికి వాడతారేదా పడుగా. నువ్వు ఎంత పని నన్ను గాయ నాని అల్లుడాని నన్ను తీసుకుని ఆయన చేతిలో పెట్టపోయినవే అవ్వా నావా నేను ఎవరి చేతిలో పట్టుకెళ్తున్నావా నావా ఎవరా చూసుకున్నావలో మా అమ్మ వచ్చిన చూసేందుకు వచ్చినావా నావా మీరు సిద్ధశెట్ల కింద మీటింగ్లు వచ్చేదే తల్లి నా తల్లి. మరి ఆనాడు మహారాజు చూసిండు. కానీ అమ్మా ఈ ఆళ్ళ మీ ఉర్లు పోసిన మీరు మరి చెట్టు కుది పెట్టుకుంటాను. ఎవరమ్మా మీరెవరమ్మా మరి చెట్టు కుని పెట్టుకుంటాను. ఏ మనిషే కానీ సచ్చి సాధించేది కాదు. మనిషి భూమి మీద కొట్లాడి బతుకుతాడు ఒక తెలివి ఉన్నారు. బాధకీలకు బయలుడి సత్తాలని చెప్పి బాగా పడి సచ్చింది మరి బాగా బలిసి సచ్చింది అంటారు. అయ్యో పాపం ఎందుకంటారు ఇలా మరి చెట్టుకి ఎందుకు కుని పెట్టుకుంటానమ్మా. అయ్యా మాది ఏదో ఊరు తెల్ల బంగాళాలు మల్యాలగిరి నగరం. అక్క పేరు మల్యాల మహారాజు, నా పేరు మల్లికాదేవి, నా బిడ్డ పేరు మమతరా. వాళ్ళు అవ్వ మీదకి వచ్చినావా నువ్వు? ఎట్లా కాదు మా మదర్ అవ్వ మీదకి వచ్చి కాదు ఫస్ట్ నేను. మరి మరి పెళ్ళి నేను మారవాణి తీసుకొచ్చుకోలే. మరి నా బిడ్డే
నిజమయ్యా ఏ కడుతులు విచ్చి పడేది రోహిణిలో పుట్టిందయ్యా రోహిణిలో ఫస్ట్ కార్తీనే పుట్టింది పోయే ముందుకే అయ్యో కానీ అమ్మా మరి ఎందుకు కట్టుకుంటాను ఎందుకంటే నా బిడ్డ పుట్టక ముందుకు మాకు రాజ్యం ఉండే దేశం ఉండే బంగారం ఉండే అన్నిటిలో బాగుండే నా బిడ్డ పుట్టింది నా బిడ్డ ఎట్లా పెరుగుతుందో ఆ సంవత్సరం అట్లాడుకు వచ్చింది ఇక ఊళ్ళో బాధలు లేదు ఇల్లు లేదు అది లేదు ఇక మావాడు 40 అయ్యా 99 వస్తాను ఇప్పుడే అట్లా కాదు పొలకు మొన్న పోయిన సమ్మక్కల పుణ్యానికి 18 ఏళ్ళు పడ్డాయి కంటే చిన్నప్పుడు ఏం చెప్పి పెద్ద ఎముక పెద్దగా అయింది ఎముక పెద్దది మనిషి ఎముక ఎముక పెద్ద మరి మరి అయితే మీకేం లేక ఈ చెట్టు గురి పెట్టుకుంటారు పెట్టుకున్నాను అని మరి పిల్లగాడు వీళ్ళతో మాట్లాడుతాడా మరి ఆ బిడ్డ కరుణావతి అన్న వల్ల పట్టుకొని అడుగుతా ఉన్నదా అయ్యో అక్క మరి వాళ్ళు ఎవరో కాదు మరి మల్యాలకి నాకు మాట రాదు పేరు మల్యాలకి మరి వాళ్ళ భార్య మల్లికమ్మ ఈ పిల్ల పేరు మమత రండి వాళ్ళకి కేవలేక వెనక వాళ్ళు ఏ ముఖం పెట్టుకున్న బతకాలని మరి చెట్టు కూర పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చాను వాళ్ళ ప్రాణం ఇంకా ఆపాడినా వాళ్ళ కన్నం లేకపోతే ఇప్పుడు మా పేరు పుడలు అవుతుందట అక్కను వాడికి వచ్చిన అన్నం ఇలా మనిషికో బుక్క తిన్నాం ఎందుకు అంటే మనం తిన్నది మనం వాళ్ళ పెట్టింది పేరు ఇవాళ వెనక చూడు ఇప్పటికప్పటికన్నారు ఒకళ్ళ మేలు మనం ఓడితే దేవుడు మన మేలు ఓడతాడట కాను వాడికి వచ్చిన అన్నం అయ్యా మనిషి ఒక బుక్కను పోస్ట్ అయ్యో నువ్వు మాట్లాడతావా ఇక నీ సార్ అయిపోయింది ఇక నీళ్ళు అయిపోడు నీళ్ళే తినాలి మరి ఏమనుకున్నా పిల్లలు రాదు అన్నం తినరా మరి ఆడు కచ్చినన్న మనిషికో బుక్క అన్నం పెట్టి మరి అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు రక్తశీల మారాదు మరి ఆ అక్క అనుకున్నది కదా ఒక మాట ముందు కలిసి ఇంకా నాలుగు అడకచ్చుకున్నాడు
సరే పడవలేదు మన కోరికల భక్తుల మహారాజు రామ నిన్ను చూస్తే చిన్నప్పుడు కూడా బయట అయ్యో మా ఇద్దరు ఒక్కసారి అయ్యో మా గాంచి అయ్యో